ఇగో ఇదొక దుర్మార్గమే. ఆయన కొట్టేటాయన ఎవరంటే ఈయన ఈయన వట్టజానే. మీరు చూడు ఉరికి గుద్దుతాండు వట్టజానే. వట్టజానే కొడుకు. వట్టజానే అని చూపెడతా మీకు. గీనె వట్టజానే. ఈ వట్టజానే ఎవరు అనుకుంటాను? గీనె గీ పెద్ద మనిషి మెల్లగా వచ్చి గుద్దుదామని చూస్తాను. ఈయనే వట్టజానే. ఈ వట్టజానే ఎవరు అంటున్నాను మరి? పోయి కొడతారాగో చేయలేవి కొట్టపోతాడు. ఈయన ఏంటంటే ఇది మున్సిపాలిటీ ఎలక్షన్స్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ 13వ వార్డు లయాలా స్కూల్లో తన ఓటును వినియోగించుకొని వస్తున్న గాంధీనగర్ మాజీ సర్పంచి ఉగ్గం బుచ్చిరాములు గారిని వట్టె జానయ్య, తన కుమారులు వట్టె గణేష్, ముఖేష్, తన భార్య వట్టె రేణుక ఇంకా కొంతమంది అనుచరులతో ఎన్నికల్లో ఓడిపోతామని జీర్ణించుకోక ఉగ్గం బుచ్చిరాములపై దాడికి దిగారు. తన సొంత మామపై దాడి చేస్తున్నారు అని ఆపడానికి పోయిన రాగం విజయ్పై దాడి చేశారు. ఈ ఒగ్గు బుచ్చిరాములు యాదవే, వట్టె జానయ్య కూడా యాదవే. ఈ వట్టె జానయ్య ప్రస్తుతం తీన్మార్ మల్లిగాని పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఈయన మీద భూ కబ్జాకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బుచ్చిరాములు ఇంటికి పోయి 2023లో నేను ఇంటర్వ్యూ పెట్టిన, మన ఛానల్ ఉంటాయి చూడండి. బుచ్చిరాములకు 7 కొడుకులు. బుచ్చిరాములకు 7 కొడుకులు తండ్రి కలిసి వట్టె జానయ్య భయానికి పారిపోయి సూర్యాపేట నుండి వచ్చి హైదరాబాదు ఎల్బీ నగర్లో 8 సంవత్సరాలు తలదాచుకున్నారు. నేనే బుచ్చిరాములను తీసుకొని మళ్ళీ ఇంటికి పోయి ఇంటర్వ్యూ పెట్టిన. జగదీశ్వర్ రెడ్డి గారు ఇచ్చిన అండతోటి బుచ్చిరాములు కొడుకులు 7 పోయి ఇల్లు కడుక్కొని ఉంటే తెల్లవారిపోయి నేను ఇంటర్వ్యూ పెట్టి వచ్చిన. అగో అంతటి దౌర్జన్యానికి పాల్పడతాను. ఆయనను తీసుకొచ్చి మల్లిగాడు ప్రధాన కార్యదర్శి అని ఒక పోస్ట్ ఇచ్చింది. ఎలక్షన్లో ఓడిపోయాను. మొత్తం ఓట్లు ఎన్ని వచ్చినాయి? 450 వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా కలిసి తీన్మార్ మల్లిగాని పార్టీకి. ఇక తీన్మార్ మల్లిగాని పార్టీకి సంబంధించిన నాయకులు ఎగిరెగిరి గుద్దుడు, ఓడిపోతానమని ఇది. మరి బీసీ మీద బీసీలే దాడి చేయొచ్చా? మల్లిగా ఇది మాట్లాడవా? మల్లిగా రాష్ట్ర కార్యదర్శి ఇట్లనేనా బిహేవ్ చేసేది నీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి? వాళ్ళ కొడుకులు రౌడీయే, ఆయన రౌడీయే, అంతా రౌడీయిజమేనా? ఆయనకున్న ఇమేజ్ అది కదా. 100 ఎకరాలను ఎస్సీలది, బీసీలది, ఓసీలది అని చూడకుండా 100 ఎకరాలను కబ్జా పెట్టినట వట్టె జానయ్య గారు. అది కేసులు ఉన్నాయి ఆయన మీద. బర్లపేంట అని సూర్యాపేటలో ఒక ఏరియా ఉంటుంది, అక్కడ మొత్తం కబ్జాల వ్యవహారం. మరి గిటోంటోళ్ళను బీసీల మీదకి ఉసిగొలిపితే సాధారణమైన బీసీలు ఉండాలా, సావాలా, భయభ్రాంతులకు గురి కావాలా? నువ్వే రౌడీలు ఎక్కువ ఉంటావు తీన్మార్ మళ్ళీ నువ్వు గసంటులకి టికెట్లు ఇచ్చి వాళ్ళని లీడర్ అని చేసి మరి ఎవరిని చంపుదామని చూస్తాను? మళ్ళీ నువ్వు ఎవరి మీదకి ఉసిగొలుపుదామని చూస్తాను? మల్లిగాని పార్టీలో గిట్లున్నది దాడులు, మల్లిగాని పార్టీలో దాడులు ఇట్లున్నాయి. నువ్వు మానుకోవాలిగా మళ్ళీ ఇటువంటి పనులు. మరి ఇటువంటి పనులు మానుకోకపోతే ఉంటావా మళ్ళీ నువ్వు? నీకు ఇంకా బుద్ధి రాలే మళ్ళీ నీకు.